ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పరిపాలన సౌలభ్యం కోసం రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజవొమ్మంగి మండలం తంటికొండ పంచాయతీ పరిధిలోని వట్టిగడ్డ గ్రామంలో నూతన పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ఆమె ఘనంగా ప్రారంభించారు. ఉదయాన్నే వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే శిరీషదేవి గారు గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరంతో పాటు ఇకపై రాజవొమ్మంగిలో కూడా తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ఈ నూతన కార్యాలయం ద్వారా మండల ప్రజలు తమ విన్నపాలను నేరుగా అందజేయవచ్చని, స్థానిక సమస్యల పరిష్కారానికి ఇది వారధిగా నిలుస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా తమ ప్రాంతానికి వచ్చి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల రాజవొమ్మంగి మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. నిన్నటి వరకు కూడా మీరు గమనిస్తే ఎమ్మెల్యే అయిన అప్పటి నుంచి కూడా రంపచోడవరం కేంద్రంలోనే మన పార్టీ కార్యాలయం, అదేవిధంగా మేము అక్కడే ఉంటున్నాం. అయితే ఇప్పుడు మా సొంత మండలం అయినటువంటి రాజవొమ్మంగి మండలంలో మా సొంత పంచాయతీలో ఒట్టిగడ్డ గ్రామంలో మేము ఈ రోజే గృహప్రవేశం చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీ కార్యాలయం, రంపచోడవరం కేంద్రంగా ఉన్నటువంటి కార్యాలయం అది సేమ్ అట్లాగే కంటిన్యూ అవుతుంది. అక్కడ కూడా మా బాయ్స్ పిఎల్ అందరూ ఉంటారు. కనుక ఇక్కడ వరకు రాజవొమ్మంగి మండలం వరకు రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏదైనా సమస్యల మీద వచ్చి ఉంటే, ఒకవేళ నా వరకు రాలేకపోతే రంపచోడవరం ఉన్నటువంటి మన ఆఫీస్కి వెళ్ళి మీ ఫిర్యాదులు ఇచ్చినట్లయితే పిఎల్ ద్వారా మాకు చేరుతాయి. అదేవిధంగా ఇక్కడ ఉంటాము, రంపచోడవరం కేంద్రంలో కూడా మేము ఉండడం జరుగుతుంది. కనుక ఇక్కడ నుంచి స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రతి పంచాయతీ కూడా తిరగాల్సిన అవసరం ఉంది. కనుక మేము మొదటిగా సంక్రాంతి అవ్వగానే రాజవొమ్మంగి మండలం నుంచే మేము పంచాయతీల పర్యవేక్షణకు వెళ్తా ఉన్నాము. దయచేసి ప్రజలందరూ గమనించి మేము రాజవొమ్మంగి మండలం ఒట్టిగడ్డ గ్రామంలో ఎప్పుడు ప్రజాసేవకి అందుబాటులోనే ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించగలని కోరుతా ఉన్నాం.